పాలమూరు జిల్లా వైఎస్ఆర్ ను గుండెల నిండా నింపుకుంది. మహానేత వైఎస్ఆర్ వల్లనే తాము బతికామని ఎంతో మంది చెప్పారు. వైఎస్ఆర్ చేసిన సేవలకు గాను ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నామన్నారు. రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత తమలాంటి వృద్ధులను పట్టించుకున్న వారే లేరని వాపోయారు వృద్ధులు. చొక్కా విప్పి చూపిస్తున్న ఇతని పేరు నరసింహ. పాలమూరు జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఆల్వాల్. వైఎస్ఆర్ లేకపోతే తాను బతికేవాడని కాదని చెప్పారు. హార్ట్ ఆపరేషన్ అయింది. అన్న లేకుంటే ఆ దేవుడు లేకుంటే మేము చనిపోయేటోళ్ళం. మా అయ్య చూడపో, మా అమ్మ చూడపో, ఎన్ని అమ్మినా కూడా రాకపో. ఆయన ఒక దేవుడు మాకు. కామినీ హాస్పిటల్, తీన్కోటి కామినీ హాస్పిటల్, హైదరాబాద్. ఈమె పేరు బాలమ్మ. వైఎస్ఆర్ ఉన్నప్పుడు తనకున్న ఆరోగ్యశ్రీ కార్డుతో ఉస్మానియా దవాఖానకు వెళ్లి ప్రాణాలను నిలబెట్టుకున్నానని చెప్పింది. ఆరోగ్యశ్రీ కార్డు మీద నా మన్మరాల్ని బతికించుకొచ్చిన తర్వాత నాకు పెద్ద ఆపరేషన్ అయింది. నాకు పెద్ద ఆపరేషన్ అయిన తర్వాత నిద్రపాటీలు పడలేదంటానని అమ్మగంటికి పోతే రాసిండ్రు. రాస్తే అది ఉస్మాన్ దవాఖానలో షరీకాయి అన్ని ఆరోగ్యశ్రీ కార్డు మీద రాజశేఖర్ చేసిండు. ఆ ఆదాయం మీద నా మన్మరాల్ని బతికించిన, నేను బతికిన. ఈ వృద్ధురాలి పేరు జగదాంబ. తన భర్త చనిపోయి 2 ఏళ్లవుతోందని, తన పింఛను గురించి పట్టించుకున్న వారే లేరని వాపోయింది. మా ముసలాయన 2 ఏళ్ళు సచ్చి నాకు వస్తలేవు పైసలు, నేను ఎట్లా బతకాలి? మా సర్పంచ్ తాను కాగితాలు పోయినాయి, అన్ని పోయినాయి. మొదలు ఆయన కలుస్తుండడా కాగితాలు అయితే మీరు పోయినాయి అన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ ఇప్పుడు అనారోగ్యశ్రీ అయిందని షర్మిల రచ్చబండల్లో చెబుతున్నారు. తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం, రవాణా కోసం రోడ్లు, వృద్ధులు మహిళలకు పెన్షన్లు, రైతులకు రుణమాఫీ, అలాగే జబ్బు పడిన వారికి ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు, ఇలా గ్రామంలోని ప్రతి ఒక్కరికి వైఎస్ వల్ల జరిగిన మేలును గుర్తు చేసుకునేందుకు ఆల్వాల్ గ్రామస్తులు ఆ మహానేత విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకున్నారు.